నమస్కారం. మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలకు ముఖ్యాంశాలు. పారిశ్రామిక ప్రాంతంలో ప్రశాంతంగా బీసీ బంద్. రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని బీసీ సంఘాల నాయకుల డిమాండ్. బీసీలకు 42% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి. వరంగల్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద బైక్ ర్యాలీ. బీసీ రిజర్వేషన్ సాధన కోసం నేడు తెలంగాణ బంద్. మోడీ నిరంకుశ వైఖరిని వీడి బీసీలకు న్యాయం చేయాలి. అంబేద్కర్ సర్కిల్లో 42% బీసీ రిజర్వేషన్ బంద్. ఆర్టీసీ బస్సుల డిపోలకే పరిమితం. స్థానిక సంస్థలలో బీసీలకు కల్పించిన 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్తో బీసీ ఐక్య సంఘాల వెదికిచ్చిన బంద్ రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో ప్రశాంతంగా కొనసాగుతోంది. గోదావరి ఖని బస్ డిపోలలో బస్సులు నిలిచిపోయాయి. మరోవైపు వర్తక వాణిజ్య సంఘాలు సైతం బంద్లో పాల్గొంటున్నాయి. జిల్లాలోని ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. బంద్కు అధికార కాంగ్రెస్ పార్టీతో సహా బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. బీసీలకు హక్కుగా రావాల్సిన రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే హత్యలు చేసి వాళ్ళ సంతాపం ప్రకటించేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రాహుల్ గాంధీ చెప్పిన విషయాలు ఎవరెంతుంటే వారికంతా అని, రేవంత్ రెడ్డి ఏమో కామారెడ్డిలో 42% బీసీలకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బీసీ డిక్లరేషన్ చేసి ఇవాళ మాట తప్పి బీసీ వర్గాలని మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ని తప్పకుండా రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ సమాజం కర్రు కాల్చి వాత పెడుతుందనేటువంటి విషయాన్ని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈనాడు ఏదైతే 42% బీసీల రిజర్వేషన్ హక్కుల కోసము ఈరోజు బీసీ జేఏసీ బంద్ను తెలంగాణ వ్యాప్తంగా బంద్ ప్రకటించడం, దానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ వారికి మద్దతు తెలపడం జరిగింది. అందులో భాగంగానే మరి నిన్న మొన్న కూడా వ్యాపారస్తులందరినీ గోదావరి ఖని పట్టణంలో ఉన్నటువంటి రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాల, దళిత సంఘాలు కూడా అందరూ కూడా ఈరోజు ఈ ఉద్యమానికి మద్దతు తెలపడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మరి వ్యాపారస్తులందరినీ కూడా మళ్ళొక్కసారి వాళ్ళు పూర్తిగా మద్దతు తెలిపినప్పటికీ మళ్ళొక్కసారి వాళ్ళందరినీ కూడా కలిసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు మా నాయకులు, కార్యకర్తలు, మండల అధ్యక్షులతో ఈరోజు రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము, వెంటనే ఇవాళ చేత కాకుండా మీరు హామీలు ఇచ్చి ఇవాళ తప్పించుకుంటే ఇవాళ ఊరుకోవడానికి బీసీ సమాజం సిద్ధంగా లేదు. వెంటనే 42% రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బీసీ సంఘాలు మరి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఈరోజు ఇస్తుంది. ఈరోజు ఏదైతే చట్టసభల్లో 42% బీసీలకు కేటాయించిన సవరించి మరి ఏదైతే గవర్నర్ ఆమోదకు పంపితే ఓ చత్తు పెద్దమ్మ గవర్నర్ గారు బీజేపీగా ఒక నిచ్చగా వివరించే వ్యక్తి గవర్నర్ గారు, మరి ఏదైతే ఆయన బీజేపీ అనే వ్యక్తి ఆ బిల్లును పాస్ చేయకుండా మరి కోర్టుకు పంపించకుండా దాన్ని ఆయన దగ్గర పెట్టుకుంటే కరెక్ట్ కాదు. ఏదైతే సుప్రీంకోర్టులో కూడా మేము కేసు వేయడం జరిగింది, మరి ఆ కేసు కూడా కొట్టడం జరిగింది. ఇది కేవలం బీసీలకు అన్యాయం చేసేదానికే ఇదంతా బీజేపీ పార్టీ చేస్తుంది. కనుక ఖచ్చితంగా బీసీ సంఘాలు అన్ని పార్టీలు కూడా కలిసి రావాలని చెప్పి మరి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి భారతదేశంలో ఒక ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకొని బీసీలంతా ఏకమైతే దాదాపుగా 60% భారతదేశంలో బీసీలు ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా అగ్రవర్ణాలకే రాజ్యం కాకుండా బీసీ వర్గాలకు కూడా రాజకీయంగా, విద్యాపరంగా, అన్ని పరంగా కూడా వాళ్ళకు లబ్ధి చేకూర్చే విధంగా చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా కట్టుబడి దాదాపుగా ఆల్ కేబినెట్ కమిటీ కూడా మరి సవరించి కోర్టు పంపితే మొన్న కోర్టు కొట్టడం జరిగింది. ఎందుకంటే అది 50% దాటద్దని చెప్పి, అది తమిళనాడులో మాత్రం 59% ఉంది. ఇక్కడ కూడా బీసీలో కంపల్సరీ కావాలని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తున్నాం.
ఈ కేవలం బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే ఈ బీసీ కాకుండా ఏదైతే మీదికి మీ మద్దతు ఇస్తాను లోపాయకారు ఒప్పందం చేసుకొని ఈ విధంగా వివరించడం కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆధ్వర్యంలో మా చంద్రబాబు ఆధ్వర్యంలో ఖచ్చితంగా బీజీలకు న్యాయం చేకూర్చే విధంగా ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి ఈరోజు వ్యాపార సంస్థలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని మరి బంద్ను విజయవంతం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి అంటూ మేరుగు అశోక్ బీసీ నాయకులు 35వ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ క్యాండిడేట్ ఈ రోజు రాష్ట్ర బంద్కు బీసీ సంఘాల పిలుపులో భాగంగా వరంగల్ నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. బైక్ ర్యాలీలో వరంగల్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద మొదలై ఇసుక అడ్డా, అండర్ బ్రిడ్జి రోడ్, పోస్టాఫీస్ స్టేషన్ రోడ్, వరంగల్ చౌరస్తా, జేపీఎన్ రోడ్ల మీద తిరుగుతూ బంద్ నిర్వహించారు. వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో 35-34 పద్మశాలి అధ్యక్షులు గడ్డం రవి, కోడం ప్రతాప్, బీసీ నాయకులు వెంగళదాస్ కృష్ణ, జడల విక్రమ్, బేరా కిషన్, కొత్తగట్టు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీసీలకి 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి బీసీ సంఘాల సమైక్య ఏదైతే జాకు రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పిలిపించిందో ఆ పిలుపులో భాగంగా ఈరోజు మేము ఇండిపెండెంట్గా స్వచ్ఛందంగా ఉన్నటువంటి మేమందరం కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఈరోజు మేము ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఈ బంద్ సందర్భంగా మేము ఒక బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఈరోజు కిలో వరంగల్ ఎంఆర్ఓ ఆఫీస్ సెక్షన్ నుంచి వరంగల్ చౌరస్తా, వరంగల్ నగరం అంతా కూడా ఈ బంద్ ప్రశాంతంగా జరిగేటట్టు బీసీలంతా దీనిలో పాల్గొనేటట్టు మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒకటే అడుగుతున్నాం, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సౌతి తల్లి ప్రేమ లెక్క ఈరోజు ఒకసారి జీవో ఉంటుంది, ఒకసారి చట్టం తీసుకొచ్చినామంటారు, అదేవిధంగా ఒకసారి ఆర్డినెన్స్ అని చెప్పేసి సౌతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నది. ఆ విధంగా కాకుండా ఈరోజు బీసీల మీద నిజమైన ప్రేమ ఉంటే ఇవాళ మొత్తం అఖిలపక్ష పార్టీలందరినీ కూడా ఈరోజు ఢిల్లీకి తీసుకుపోయి మోడీని ఒప్పించి మెప్పించి ఈరోజు బీసీలకు రిజర్వేషన్ సాధించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మేము ఇలా అడుగుతున్నాం, అన్ని రాజకీయ పార్టీలు ఇలా మద్దతు ఇచ్చాయని చెప్పి చెప్తున్నారు. ఇది నేతి బీరకాయలో నెయ్యి లాంటిదా లేదా అని చెప్పేసి ఇలా ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు ఇన్ని సంవత్సరాల బట్టి పరిపాలించింది అనేక పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అంతేకాకుండా కేంద్రంలో ఇలా బీజేపీ ఉంది. వీరందరినీ ఒకసారి మేము ప్రశ్నించేది ఏంటంటే ఇది నిజమైన ప్రేమనా లేకపోతే తాత్కాలికమైన ప్రేమనా అని చెప్పేసి ఆలోచించాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇలా ప్రభుత్వంని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే అఖిలపక్షం వేయాలి, ఢిల్లీకి తీసుకుపోవాలి. ఇలా బీసీల మనోవేదన ఇలా స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కాదు, విద్య వైద్యానికి సంబంధించినటువంటి ఉద్యోగాలలో సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు ఈ రాష్ట్రంలో 56% ఉన్నటువంటి బీసీలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలను కలిపితే దాదాపు 91% ఉన్నాం. మిగతా 1-2% ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. ఈరోజు సంపద అంతా వాళ్ళ దగ్గరనే ఉన్నది. కాబట్టి బేషరతుగా ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, అన్ని రంగాల్లో బీసీలను ప్రోత్సహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో బీసీ రిజర్వేషన్ సాధన కోసం నేడు తెలంగాణ బంద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లాయలయ్య పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ మీదుగా వైకుంఠ ద్వారం వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మోడీ నిరంకుశ వైఖరిని వీడి బీసీలకు న్యాయం చేసేందుకు బీసీల 42% రిజర్వేషన్ సాధన కోసం మద్దతు తెలియచేయాలని కోరారు. మోడీ మొండి వైఖరి నశించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రియతమ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ బీసీ బిడ్డల నోటిగాడి బుక్క గుంజుకున్నటువంటి మోడీ గారి వైఖరి నశించాలని చెప్పి ఇవాళ తెలంగాణలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బంద్కు పిలుపునిచ్చి ఎక్కడికక్కడ మోడీ గారి నిరంకుశ పాలనను ఎదిరించుకుంటూ ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆలోచన, రాహుల్ గాంధీ గారు
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి సుమారు 4000 కిలోమీటర్లు నడిచి ప్రజల ఆర్థిక రాజకీయ ఉపాధికి సంబంధించినటువంటి మేమెంతో మాకంత వాటా రావాలని చెప్పి ఇవాళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే ఇవాళ బీసీలకు ఇప్పటికే న్యాయం జరిగేది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే ఇవాళ భారతదేశానికి తెలంగాణ రోల్ మోడల్ ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తొలుతగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి చట్టసభలో చట్టం చేసి గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపి ఇలా ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు తీసుకొచ్చి ఎలక్షన్లకు పోయి నోటిఫికేషన్ కూడా ఇచ్చిన తర్వాత దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి బీజేపీ ఇలా ఇక్కడ గల్లీలో కుస్తీ చేసి ఢిల్లీలో దోస్తాన్ చేసి ఇవాళ తెలంగాణ ఎస్టీ మైనార్టీ బీసీ అందరు కలిసి 8 సీట్లు పార్లమెంట్ ఇచ్చి అసెంబ్లీ 8 సీట్లు ఇస్తే దత్తన్న లెక్క కనీసం కేంద్రాన్ని ఒప్పించలేక మోడీని ఒప్పించలేక ఇలా దత్తమ్మ పాత్ర చేసినటువంటి బీజేపీ నాయకులకు బుద్ధి రావాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధం మద్దతు ఇచ్చినటువంటి అన్ని పార్టీలను కలుపుకొని తప్పకుండా 42% రిజర్వేషన్ సాధించినాకనే ఎలక్షన్లకు పోతామని చెప్పి మా ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి రెడ్డి బిడ్డ అయిన బీసీల కోసం చట్టసభల్లో చట్టం చేసి బీసీల కోసం కొట్లాడుతుంటే ఇలా కేంద్రం ముఖాలు అడ్డుకుంటుంది. ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. బీసీల నోటికాడి ముఖం బుద్ధ గుంజుకొని ఇలా కేంద్రం రాష్ట్రాన్ని చిన్నపు చూసి రాష్ట్రానికి రావాల్సిన అన్ని విధాల వాటలు కూడా రాకుండా చేస్తుంది. కాబట్టి కేంద్రం ఉండి వైఖరి పట్ల ఇలా పెద్ద ఎత్తున తెలంగాణ బంద్ పిలిపించారు. దానికి ఆలయ నియోజకంలో జిల్లా అధ్యక్షులు ఇలా కార్పొరేట్ చైర్మన్లు మహిళా సంఘాలు ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల పార్టీ బ్లాక్ అధ్యక్షులు అందరూ కూడా సుమారు పెద్ద ఎత్తున 1000 మందితోటి ఈ నిరసన బంద్ కార్యక్రమం చేపట్టాం. రాబోయే రోజుల్లో తప్పకుండా బీసీ ఎస్టీ మైనార్టీలంతా కూడా మోడీని గద్ద దించి మా రిజర్వేషన్ సాధించుకుంటామని తెలియజేస్తూ దీనికి మద్దతు ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్ పై బీసీ జేఏసీ పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో బంద్ విజయవంతమైంది. భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరుతో పాటు పలు మండలాల్లో బీసీ సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు బంద్ జరిపించారు. కిరాణం దుకాణాలు, హోటళ్లు, బట్టల షాపులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. బంద్ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోటాపోటీగా రోడ్డుపై ధర్నాలు నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ పార్టీలతో పాటు ఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీల నాయకులు బంద్లో పాల్గొన్నారు. చెప్తా ఉన్నాను, నేను ఎప్పుడు కూడా బీసీల కోసం నా ఆత్మ, నా శ్వాస ప్రతి ఒక్క రోజు బీసీల కోసమే కొట్లాడుతుంది, బీసీల కోసమే పనిచేస్తా ఉన్నాం. రాజకీయాలు పక్కన పెట్టి బీసీ బిడ్డల కోసం భిక్షమే గౌడ్ ఎప్పుడు ఉంటాడు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. ఇదే రోజు ఆరంభం. ఖచ్చితంగా ప్రతి గ్రామంలో బీసీ జేఏసీలు వేద్దాం, మండలంలో జేఏసీలు వేద్దాం, నియోజకవర్గ జేఏసీ వేద్దాం. పార్టీలకు అతీతంగా బీసీ నాయకత్వం కోసం, బీసీ రిజర్వేషన్ల కోసం, బీసీ బిడ్డల కోసం అనేక రకాలుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ విద్యా ఉద్యోగాలలో మన బీసీ బిడ్డలకు అవకాశం రాక అనేక రకాల ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ ఈబీసీ పెట్టి, ఎంబీసీ సర్టిఫికెట్ పెట్టి రకరకాల ఉద్యోగాలు పొందుతా ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తోని అనేక మంది అద్భుతంగా లాభం గడుస్తూ ఉన్నారు. కానీ ఇవాళ బీసీ బిడ్డలకే అనాథలుగా మారిపోయినటువంటి పరిస్థితి. అన్ని రంగాల్లో ఉన్నాం, అన్ని రకాలుగా శక్తి ఉంది, అంత బలం ఉంది. అయినప్పటికీ కూడా బీసీ బిడ్డలను అణగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క బీసీ బిడ్డ జై బీసీ అని ప్రతి ఒక్కరు కూడా ఫోన్ లో కూడా ఆ రోజు జై తెలంగాణ ఏ విధంగా పెట్టుకున్నామో రింగ్ టోన్ కూడా జై బీసీ అని పెట్టుకుందాం. మనం ఎవరు పలకరించినా జై బీసీ అందాం. జై బీసీతోనే మొదలు కావాలి. ఖచ్చితంగా ఆలేరు నుంచెల్లే ప్రారంభమైంది, ఆలేరు నుంచెల్లే మొదలు కావాలి. దీన్ని సాధించే వరకు 42% బీసీలకు రిజర్వేషన్ రాకుండా ఇవాళ కోర్టుతో చెప్పించి ఎన్నికలు పెట్టాలని దొంగ కుటిల ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తా ఉంది. ఎందుకంటే కోర్టే చెప్పించి ఎలక్షన్లు పెట్టమంటారు. ఎలక్షన్లు కాదు, 42% స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగాలలో ఖచ్చితంగా 42% వచ్చిన తర్వాతనే ఎన్నికలు, ఎలక్షన్లు జరగాలి. లేకుంటే మీకు గ్రామాలలో తరిమించి తిరగకుండా చేస్తాం. ఖచ్చితంగా ఎక్కడ అవపడ్డా, ఎవరి వ్యతిరేకం ఉన్నా, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే మీ పని పెట్టినామో
ఎవరైతే తెలంగాణ వ్యతిరేకులు ఏ పార్టీ అయినా వాళ్ళ పని పెట్టినమో ఇవాళ కూడా తెలంగాణకు వ్యతిరేకం చేస్తున్నటువంటి పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా వ్యతిరేకులే. ఖచ్చితంగా గ్రామాల్లో తిరగనీయం. ఇవాళ ఏదో మరి మేము అందరం కూడా బీసీలలో మరి మద్దతు తెలుపుతా ఉంటాం. సిగ్గుండాలి కదా, చెప్పడానికల్లా సిగ్గుండాలి. ఎందుకంటే ఇవాళ మద్దతు తెలుపుతా ఇచ్చేదే మీరు, 42% మోసం చేసిందే మీరు. ఇవాళ మద్దతు తెలుపుతా అంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? సిగ్గుండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ మీరు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా 42% నిజంగా ఆ రోజు చేయాలనుకుంటే ఇందిరా సహాని కేసులో ఏం చెప్పింది? మీరు డెడికేషన్ కమిషన్ వేయాలి. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డెడికేషన్ కమిషన్ వేసి ఆ డెడికేషన్ కమిషన్ ద్వారా దానికి చట్టబద్ధత కల్పించి కులగణన చేయాలన్నారు. ఆ కులగణనలో ఇవాళ ఉన్నటువంటి బలహీన వర్గాల్లో ABCD వర్గీకరణ ప్రకారం ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో, అన్ని MBCలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్థితిగతులన్నీ కోర్టుకు చెప్పితే ఆనాడు కోర్టు నిజంగా ఇచ్చేది. కానీ గంపగుత్తగా మేమేదో కులగణన చేసినాం, మేమేదో యాక్షన్ చేసినట్టుగా చేసినాం అని చెప్పి మోసం చేసిర్రు. అంటే ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసం తరాలకు కూడా మోసం చేసే విధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా 42% ఇవ్వకుంటే ఎలక్షన్లకు పోయినా మీ ఎమ్మడి పడతాం. 42% వచ్చేదాకా కానీ ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, ఖచ్చితంగా మరి చట్ట సభలలో కూడా బలహీన వర్గాలకు రిజర్వేషన్ రావాలి. బలహీన వర్గాల మరి వాళ్ళు ఉన్నటువంటి ఆత్మ గౌరవం పెరగాలి. మన ఇస్సా మనకు రావాలి, మన గౌరవం మనకు పెరగాలి, మన కార్యాచరణ మనం ఖచ్చితంగా ప్రకటించాలని కోరుతూ ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, అందరికీ పార్టీలకు అతీతంగా మరి వాళ్ళ కమ్యూనిస్టులు పాల్గొన్నారు, విప్లవ పార్టీలు పాల్గొన్నాయి. అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బిల్లు రిజర్వేషన్ మీద తెలంగాణ రాష్ట్ర పిలుపు ఇవ్వడం జరిగింది. బీసీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఇవాళ బీజేపీ ఈ యొక్క బిల్లు పైన డ్రామా చేస్తా ఉంది. ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో బీసీ బిల్లు రిజర్వేషన్ పైన రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాగా ఆలోచన చేస్తా ఉన్నాయని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు ఇవాళ బీసీ బిల్లు రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత ఎన్నికలు వచ్చినాయి, రిజర్వేషన్లు వచ్చినాయి, నామినేషన్లు వేయడానికి కూడా నోటి కాడికి వచ్చిన బుక్కలు ఎగరగొట్టడానికి బీజేపీ కుట్ర పొందిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ సాధించుకున్నంత వరకు ఈ బీసీ ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు, సామాజిక వర్గాల ఉద్యమాలు, సభ్యుల వర్గాల ప్రజలు, బీసీ ఎస్టీ మైనార్టీ బీసీలు అందరు కూడా రోడ్డు మీదకి వచ్చాయి. ఈ బీసీ బిల్లును సాధించుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ SC/ST బీసీ మైనార్టీల ఆధ్వర్యంలో బీసీలకు 40% రిజర్వేషన్ పైన సంపూర్ణ మద్దతుకు అంబేద్కర్ యువజన సంఘం, అదేవిధంగా మానమాడు కానీ దళిత సంఘాలు కానీ అన్ని సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. దీంట్లో 100% ఆలేరు పట్టణంలో సంపూర్ణ బంద్ ప్రకటించడం జరిగింది. ఈ బంద్ కార్యక్రమంలో SC/ST బీసీ మైనార్టీలు అందరూ కలిసి అన్ని పార్టీలు స్వచ్ఛందంగా పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. జై భీమ్. ఆలేరు మండలంలో బీసీ సంఘాలు అన్ని పార్టీలు కలిసి ఆలేరులో బీసీ 42వ ఉద్యమాన్ని 42వ రిజర్వేషన్ ని అమలు చేయాలని ఈ అన్ని పార్టీలు కలిసి ఏకమై మరి సక్సెస్ చేసినందుకు హృదయపూర్వక నమస్కారాలు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ జరుపుకోవడానికి మనమంతా ఇదివరకు కాలిచ్చినాం. దాన్ని అనుసరించి ఆలేరు నియోజకవర్గంలో ఆలేరు పట్టణంలో మరి పెద్ద ఎత్తున అన్ని అఖిల పక్షాలు మనము అందరం కలిసి న్యాయమైన కోరిక బీసీలది మరి వాళ్ళ ఇవ్వడం వాళ్ళకు సముచితం అనేది మరి ఆల్రెడీ అసెంబ్లీలో కానీ గవర్నర్ దగ్గర కానీ మరి ఆర్డినెన్స్ కానీ జీవో కానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగా సెంట్రల్లో బీజేపీ వారు అడ్డుకొని అసలు ఏమాత్రం కూడా వాళ్ళకు చీమ గుట్టినట్టు కూడా అయితే లేదు. ఈ బీజేపీ బీఆర్ఎస్ కలిసి నాటకం ఆడుతుండ్రు. ఇస్తా అన్నప్పుడు తప్పకుండా ఎప్పుడో ఇవ్వాలి. ఇది ఇవ్వాల్సిన బాధ్యత మద్రాసులో ఆల్రెడీ ఇచ్చేసిండ్రు, అది షెడ్యూల్లో కూడా పెట్టేసిండ్రు. మరి తెలంగాణలో ఎందుకు ఆగుతుంది? దీని వెనక దుష్టశక్తులు ఎవరు ఉండరు. కాబట్టి ఇది న్యాయమైన కోరిక బీసీలది. 56% జనాభా ఉన్న బీసీలు రిజర్వేషన్ల కోసం 42% రిజర్వేషన్లు కల్పించాలని మనము ఆలేరులో బంద్ చేస్తున్నాము. ఇవాళ
ఈ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలంటే నిన్నటిదాకా పరిపాలించిన వాళ్లకు బీసీలకు 42% ప్రకటిస్తే మా పదవులు పోతాయనే భయంతో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టులో స్టే చేస్తున్నారు. ఇవన్నీ ఆపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే ఈ బీజేపీ ప్రభుత్వము అసలు 42% బీసీలకు రిజర్వేషన్ మీద ఏందో వాళ్ళ ప్రకటన చేయాలి. అట్లనే ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ మేము 42% ప్రకటించడం మా పని అయిపోయింది, మాదేం లేదని చెప్పేసి కాంగ్రెస్ అక్కడ దేశంలో మేము ఆర్టికల్ 9లో పెట్టలేదు, అది చట్ట ప్రకారంగా లేదు కాబట్టి మేము ఏం చేయలేమని చెప్పి బీజేపీ ఇట్లా ఇద్దరు కూడా నాటకాలు ఆడి ఇవాళ బీసీలను అడ్డుకోవటము 42% రిజర్వేషన్ అడ్డుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నాన్ని మనము తిప్పికొట్టాలి. మనం 42% రిజర్వేషన్ సాధించుకునేంత వరకు మనం పోరాటం కొనసాగించాలి. ఇంతటితోటి ఆప్తే మాత్రము మనం ఫెయిల్ కాబట్టి ఇవాళ బీజేపీ ప్రభుత్వము వాళ్ళు ఏది చేయాలనుకుంటారో అక్కడ ఉన్నటువంటి ఆ రిజర్వేషన్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అమలు చేసుకుంటున్నారు వాళ్ళు. మరి ఇలా బీసీని నేనని చెప్పుకుంటున్న ప్రధానమంత్రి ఇవాళ బీసీ ప్రధాని అని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ బీసీలకు ఎందుకు న్యాయం చేయలేకపోతుందని మేము నిలదీస్తున్నాం. కాబట్టి బీసీలకు వెంటనే 42% రిజర్వేషన్ ప్రకటించాలి. అది కేంద్ర ప్రభుత్వం నుండి అయింది కాబట్టి వెంటనే ప్రకటన రావాలని కోరుతూ 42% రిజర్వేషన్ కల్పించాలని ఏదైతే డిమాండ్ ఉందో అది అమలయ్యేదాకా ఈ పోరాటం ఆగదని ఈ రోజు ఆలేల్రా అన్ని పార్టీలు కలిసి, అన్ని పార్టీలకు అతీతంగా సంఘాలన్నీ కలిసి కూడా బంద్ లో పాల్గొన్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, నిజంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా కావాలనే డ్రామాలు ఆడి ఈ రిజర్వేషన్ ను అడ్డుకుంటున్నాయి అనేది ఇవాళ సమాజాన్ని మొత్తం గుర్తిస్తా ఉంది. సమాజం కూడా ఆలోచిస్తా ఉంది. ఈ రెండు పార్టీలు ఆడే ఈ డ్రామాలను ఇంకా పబ్లిక్ తెలవాలంటే ఈ బంద్ ను సక్సెస్ చేసుకోవాలి. ఈ బంద్ ఇంతటితో కాదు, మధ్యాహ్నం 2 గంటల దాకా అందరు కూడా దయచేసి మిత్రులందరూ కూడా ఉండవలసిందిగా కోరుతూ ఈరోజు 42% రిజర్వేషన్ బంద్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అఖిల పక్షాలతో కలిసి ఈరోజు బంద్లో పాల్గొనడం జరిగింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% బీసీలకు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశాడు. కేంద్రానికి పంపించిండు. కేంద్రం కూడా వెళ్ళి ఢిల్లీలో పలుసార్లు పలు మంత్రులను కూడా కలవడం కూడా జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ గారు మొన్న పిలుపునిచ్చారు. అఖిల పక్షాలు అందరూ కలిసి ఈరోజు బంద్కు పిలిపించిండు. బీసీలకు వెంటనే పార్లమెంటులో బిల్లు అమలు చేయాలని చేశారు. ఈరోజు మోడీ గారు చేసిన మొండి వైఖరి ఈరోజు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు దక్కాల్సినది అంతా తీసేసి అగ్రకులాలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు మోడీ మొండి వైఖరిని నశించాలనే ఉద్దేశంతోనే ఈరోజు అందరూ అగ్రపక్షం ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బంద్ పాటిస్తున్న సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని, కామారెడ్డి డిక్లరేషన్లో సీఎం రేవంత్ రెడ్డి ఎలాగైతే ఆ రోజు మాట్లాడిండో ఆ దాన్ని ఇవాళ డిక్లరేషన్ చేసి బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని మేము ఆలేరు పట్టణ శాఖ తరఫున మేము కోరుతున్నాం. అదే రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ బంద్ సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని చెప్పేసి అందరినీ కోరుతా ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కేటాయించాలని చేపట్టిన బంద్ను కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపిందని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న బీసీల బంద్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లను కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకులు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. వెంటనే బీసీలకు 40% కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కుల సాధనకై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బీసీ ఐక్య వేదిక బంద్కు పిలుపునిచ్చిందో అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తూ మద్దతు ప్రకటిస్తూ మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈ పూర్తిగా మద్దతు తెలియడంతో మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జిల్లాల్లో, పట్టణాల్లో కూడా ఈ బంద్కు మద్దతు ప్రకటిస్తూ మేము సిద్దిపేట పట్టణంలో కూడా భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అన్ని వ్యాపార సంస్థలు, అన్ని విద్యా సంస్థలు, అన్ని సంఘాలను మద్దతు కోరడం జరిగింది. వారు కూడా పూర్తి సహకారం అందించడం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. బీసీలకు పోరాటం గురించి కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి
మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఏదైతే ఒక ప్రకటన చేశారో దానికి కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పంచాయతీ ఎన్నికల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఈరోజు పోరాటాన్ని ఈరోజు బీసీలకు అండగా నిలబడితే ఈరోజు హైకోర్టుకు కొన్ని దుష్టశక్తులు పోయి బీసీలకు 42% రిజర్వేషన్ రాకుండా చేసినటువంటి వాళ్లకు నిజమైన చరిత్రాన్ని తెలియజేస్తా ఉన్నాం. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఏదైతే స్టే విధించిందో దానికి విరుద్ధంగా బీసీల హక్కుల పోరాట సాధన గురించి, బీసీల 42% రిజర్వేషన్ గురించి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంకణబద్దులై బీసీలకు అండగా నిలబడి ఈరోజు మేము బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే వరకు మెడలు వంచైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో 42% రిజర్వేషన్ కల్పించుకొని తీరుతామని తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగా కూడా ఈరోజు సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కంకణబద్దులై ముందుకొచ్చి బీసీలకు అండగా నిలబడి మా హక్కుల సాధనకై రోడ్డెక్కడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో సిద్దిపేట తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే తెలంగాణలో ఊరెత్తులు చేసిందో ఈ తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించే వరకు సిద్దిపేటలో కూడా కాంగ్రెస్ పార్టీ మా మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో ఈ ఉధృతం ఇంకా తీవ్రంగా చేసి బీసీలకు వాళ్ళ పోరాటాన్ని గురించి మేమందరం కంకణబద్దులే మేము పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు వరంగల్ బహిరంగ సభల ఏదైతే రాహుల్ గాంధీ గారు కులగన పెట్టి బీసీ బిల్లుకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ గారు దాని మీదనే మరి ఒక ఓసీ బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి 42% మరి ఒక ఓసీ బిడ్డ ఉండి కూడా ఇలా బీసీలను మరి గ్రహించి ఇలా 42% మరి బీసీ బిల్లు పెట్టడం జరిగింది. దాని మీద కూడా మరి చంద్రబంధు మరి ఇక్కడ చెప్తే మోడీకి ఇనత్తలేదని చెప్పి ఇదే ఢిల్లీలో కూడా మరి జంతర్ మంతర్ దాని మీద పెద్ద ఎత్తున మా మహిళా కాంగ్రెస్ నుంచి కూడా 300 మంది మరి అందులో ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. మరి 300 మంది మీ మహిళా కాంగ్రెస్ నుంచి మరి జంతర్ మంతర్ మీటింగ్ కూడా ఢిల్లీలో కూడా మేము అటెండ్ అయినాము. మరి ఇవాళ మరి ఈ బీసీ బిల్లు ఆపుడు మరి మూడికి సిగ్గుచాట అని చెప్పి ఈ రోజు నేను అడుగుతున్నాను. కాబట్టి మరి ఈ బీసీ బిల్లు కాపితే బాగుండదు. ఒక ఓసీ బిడ్డ ముందుకొచ్చి మరి ఏ గవర్నమెంట్లో కూడా బీసీలను గుర్తు చేసిన నాయకులు లేడు. మరి ఇవాళ ఓసీ బిడ్డ ఉండి కూడా మరి బీసీల గురించి 42% మరి ఈ రోజు ముందుకొచ్చింది. కాబట్టి బిల్లు పెడితే మరి హైకోర్టు అయిపోయింది, సుప్రీంకోర్టు అయిపోయింది. మరి ఇన్ని వాటికి కూడా ఇవాళ జేసీ నాయకులు అధ్యక్షులు అందరూ ఈ రోజు బంధు పిలిపించారు. కాబట్టి దానికి ముఖ్యంగా మేము కూడా మా సిద్దిపేట ఇన్ఛార్జి పూజల హరికృష్ణ గారు మా మహిళా కాంగ్రెస్ నుంచి మా టౌన్ అధ్యక్షుడు ఇవాళ బీసీ బిడ్డలకు మద్దతు తెలుపుతామని చెప్పి ఈ రోజు మరి అంబేద్కర్ పాత బస్ స్టాండ్ శివరస్తలో ఈ రోజు మేము బీసీ బిడ్డలకు మద్దతు తెలుపుతామని చెప్పి కోరుతున్నాం. జై కాంగ్రెస్, జై బీసీ. 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బంద్ సిద్దిపేట జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 5 గంటల నుంచి సిద్దిపేట జిల్లాలోని ఆర్టీసీ బస్సు డిపోల ముందు వివిధ పార్టీల నాయకులు బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, సిద్దిపేట పట్టణంలోని బస్టాండ్లు, ప్రధాన రహదారులు బంద్ ప్రభావంతో నిర్మానుష్యంగా మారాయి. వివిధ పార్టీల నాయకులు పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. వర్తక, వాణిజ్య వ్యాపారాలు, స్వచ్ఛందంగా దుకాణాలు, విద్యా సంస్థలు మూసివేశారు. స్థానిక సంస్థల బీసీలకు నిలిపారని, శాతం కోట కేటాయించాలని ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీతో పాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బంద్లో పాల్గొన్నారు. ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్కు సంపూర్ణ మద్దతు తెలియజేసినాయి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మీద బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించి దాన్ని ఎన్నికల షెడ్యూల్ వరకు తీసుకుపోయి ఇవాళ బోర్డులో ఒక భంగపాటుకు గురైంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీసీలకు లేనిపోని ఆశలు కల్పించి ఇవాళ దాన్ని అమలు చేయకుండా మిగతా పార్టీల మీద, బీజేపీ, బీఆర్ఎస్ మిగతా పార్టీల మీద బదనాలు చేసే ఆలోచనలోని కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. నేను నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను ఈ అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి ప్రధానమంత్రి
నాయకులతో మాట్లాడి దాన్ని ఎట్లయితే రిజర్వేషన్ సాధిస్తారో మీరు ముందుగా అఖిలపక్షాన్ని పెట్టండి. ఈ అఖిలపక్షంలో వచ్చిన సూచనల ప్రకారం మీరు రాష్ట్రం నుంచి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలవండి. అట్లే తప్పితే ఇవాళ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, 50% రిజర్వేషన్లు దాటాలి. మీకు తెలియదా హామీ ఇచ్చినప్పుడు ఇవాళ 42% రిజర్వేషన్ వల్ల కోర్టు కొట్టేది. ఇవాళ బీసీలను అన్యాయంగా రోడ్ల మీద తెచ్చి ఇవాళ వాళ్ళని ఒక అవమానాన్ని గురి చేసి వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసాం. దానికి ప్రతిస్పందనగానే ఇవాళ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ 42% బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు బీసీ సంఘాలు కానీ మిగతా రాజకీయ పార్టీలు కానీ తప్పకుండా పోరాటం చేస్తాయి. తప్పకుండా రాబో రోజులలో ఈ ఉద్యమాన్ని తీవ్రంగా ఉధృతం చేస్తామని తెలియజేస్తాం. ఉద్యమం ఉధృతంగా అయినది. దయచేసి అన్ని పార్టీల మద్దతుతోని ఇక్కడ బీసీ ఉద్యమం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా బీసీ సంఘాలు ఏవైతే బంద్కు పిలుపునిచ్చినాయో వారికి పూర్తి మద్దతుగా అన్ని కుల సంఘాలు ఈ వేదిక మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే సాధించుకున్నామో ఈ బీసీకి సంబంధించిన ఉద్యమాలలో ప్రజలందరూ పాల్గొంటున్నారు. వ్యాపారవేత్తలు కానీ రాజకీయ పార్టీలు కానీ కుల సంఘాలు కానీ అన్ని మద్దతుస్తున్నాయి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే బీసీకి సంబంధించిన రిజర్వేషన్ 42% తెచ్చి మధ్యలో ఆగిపోయే విధంగా ప్రయత్నం చేసిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది బీసీ బిడ్డ ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞత భావంతో తెలియజేస్తున్నాం. ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఎట్లయితే సాధిస్తున్నామో ఇక్కడ సిద్దిపేట బంద్ కానీ తెలంగాణ బంద్ కానీ వాళ్ళ దృష్టికి వచ్చి కేంద్ర ప్రభుత్వం ఎంబడే స్పందించి బీసీలకు సరైన న్యాయం చేయాలి. బీసీ బిడ్డ ప్రధాని ఉన్నాడు కాబట్టి మేము ఆయన మీద నమ్మకంతో ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినాం. రాజకీయ వేదిక ఎవరైనా సరే ఉద్యమాలలో పాల్గొనడానికి వాళ్ళ పదవుల త్యాగానికైనా సిద్ధపడి బీసీల కొరకు అందరూ ముందుకు రావాలని చెప్పి ఈ ద్వారా అందరికీ మేము కృతజ్ఞత భావంతో తెలియజేస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల కోసం 42% రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం విడుదల చేసిన జీవో 9 పై స్టే విధించడానికి నిరసనగా బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ శనివారం విజయవంతంగా జరిగింది. బీసీ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని ప్రశాంత వాతావరణంలో బంద్ నిర్వహించారు. బంద్ కు సహకరించిన ప్రజానికానికి, వ్యాపారస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ నియోజకవర్గంలో అఖిల పార్టీ పక్ష నాయకులందరూ వచ్చి బీసీ బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటు అదేవిధంగా సమాజ్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. బీజేపీని ప్రవేశపెట్టాలని తెలంగాణ బీసీ జేఏసీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఉచిత నియోజకవర్గ బంధు రాష్ట్ర బంధులో భాగంగా బంధు కార్యక్రమంలో అన్ని రాజకీయ పక్షాలు, అన్ని కుల సంఘాలు, అన్ని సంఘాలు అందరూ పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న అన్ని సంఘాలకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి హెచ్చరిస్తా ఉన్నాం, ఖబర్దార్ వెంటనే బీసీ బిల్లును ఆమోదం పొందే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీ సంఘాల యొక్క నాయకులు ఈరోజు మన బీసీల యొక్క రిజర్వేషన్ కోసం బీసీ సంఘాలు ఇంత పోరాటం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిరంకుశంగా చూస్తూ ఈ రాష్ట్రాన్ని బీసీలకు దక్కాల్సినటువంటి న్యాయమైన వాటా అందించలేనటువంటి పరిస్థితి ఈరోజు మనం బీజేపీని మనం చూస్తున్నాం. ఎందుకంటే తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అలాంటిది మన యొక్క తెలంగాణలో 50% ఎలా ఉంటుంది సీలింగ్? మరి దీన్ని కూడా మనం ఖచ్చితంగా మనం ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి అసెంబ్లీలో పాస్ చేసి దాన్ని పంపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం బీసీలని అణగదొక్కాలనే ప్రయత్నం చేస్తుంది. ఈ యొక్క పోరాటం ఇంతటితో ఆగదు. ఈ యొక్క బీసీల యొక్క బిల్లుని వెంటనే ఆమోదించి ఈ యొక్క బీసీలకి 42% రిజర్వేషన్ అమలయ్యేంత వరకు ఈ బీసీల సంఘం ఇంకా పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హుజూర్నగర్ నియోజకవర్గంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది. మరి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారని చెప్పి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా చట్టబద్ధమైనటువంటి నిర్ణయాలు చేయకపోవటం వల్ల మరి కొంతమంది ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేయటం, హైకోర్టులో
సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేయడం వల్ల అవి ఆ కేసు వీగిపోవడం జరిగింది. దీనివల్ల బీసీల హక్కులకు భంగం కలిగింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే మొండి పట్టు. అంబర్పేట ముక్రామ్ హోటల్ సమీపంలో ద క్లాతింగ్ మ్యూజియంను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అంబర్పేట ఎమ్మెల్యే కాలూరి వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం నిర్వాహకుడు ముంతాసిర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజా ప్రతినిధులు అతిథులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు ప్రీమియం బ్రాండ్స్, నాణ్యమైన క్లాత్ కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయని ఒక్కసారి సందర్శించాలని కోరారు. ఈరోజు అంబర్పేటలో క్లాతింగ్ స్టోర్ పేరు మీద జక్రియా గారు, మా తమ్ముడు ముంతు ఇద్దరు కలిసి ఒక మంచి ఈ బట్టల ఒక షోరూమ్ మొదలుపెట్టినారు. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కూడా బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఢిల్లీ నుంచి, కలకత్తా నుంచి, బాంబే నుంచి ఈ మెటీరియల్ తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. చాలా అద్భుతమైన మెటీరియల్ తీసుకొచ్చి తక్కువ రేట్లలో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా బయటికి వెళ్తే వారు కూడా బ్రాండెడ్ బట్టలు వేసుకున్న విధంగా ఈరోజు చూస్తే చాలా మంచి అర్థమవుతుంది. అంబర్పేటలో ఎక్కడైతే మంచి యువత పూర్తి స్థాయిగా ఎక్కడో బంజారా హిల్స్కి పోయి, ఎక్కడనో సికింద్రాబాద్లో దాకపోయి షాపింగ్లు చేసే అవకాశం ఉంటుండే, కానీ అంబర్పేటలోనే క్లాతింగ్ మ్యూజియం అని చెప్పి ఒక మ్యూజియంని పెట్టి వివిధ రకాల బ్రాండెడ్ తీసుకొచ్చి ఇక్కడ అంత పేద ప్రజలకు కూడా అందుబాటులో ఉండేటట్టు చేస్తున్నారు. వారికి నా పూర్తి స్థాయి సపోర్ట్ ఉంటుంది. వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ ఉన్న యూత్కి కూడా అప్పీల్ చేస్తున్నాం. చాలా ఒక్కసారి వచ్చి చూసుకోండి. చాలా అద్భుతమైన మెటీరియల్ ఇక్కడ తెచ్చి అమ్ముతున్నారు. వారికి మీరందరూ కూడా సాథ్ ఇవ్వాలని, మీరందరూ కూడా ఇక్కడ వాళ్ళు పెట్టే రేట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి యువత అందరూ కూడా ఒకసారి వచ్చి చూడాలని చెప్పి అప్పీల్ చేస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన బంద్ మల్కాజ్గిరిలో ప్రశాంతంగా కొనసాగింది. నేరేడ్మెట్ చౌరస్తాలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా దీనికి మద్దతుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన బైక్ పై ర్యాలీగా బయలుదేరి దుకాణాలు బంద్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకులుగా వాడుకుంటున్నాయని, కానీ వారి రాజకీయ ఎదుగుదలకు అడ్డుపడుతున్నాయని, బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్లో చట్టం తీసుకురావడానికి అన్ని పార్టీలు కలిసి రావాలి అని విజ్ఞప్తి చేశారు. తాను బీసీల హక్కుల కోసం చేసే ప్రతి పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తానని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ ధర్నాలో తెలుగుదేశం, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీసీ ఐక్య కులాలు ఇచ్చిన పిలుపు మేరకు మల్కాజ్గిరిలో బీసీ రిజర్వేషన్ పై పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి ఇక్కడికి తరలి వచ్చిన ప్రతి ఒక్క నాయకునికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అనాదిగా మనం చూస్తున్నాం, సమాజంలో వెనుకబడిన కులాల తరఫున ఎవరు కూడా పోరాటం చేయట్లేదు. వాళ్లకు సామాజిక న్యాయం, పొలిటికల్గా, సామాజికంగా, అదేవిధంగా ఫైనాన్షియల్గా న్యాయం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి సందర్భంలో మనం ఇప్పుడు చేనేత అన్నల దగ్గర పోయినా, గౌడ అన్నల దగ్గర పోయినా, యాదవ్ అన్నల దగ్గర పోయినా, ఎక్కడ పోయినా మనకు వాళ్ళ ఇబ్బందులు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. కాబట్టి వీళ్ళకు చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళు మరొకసారి ఇప్పుడు అంతకుముందు ఎప్పుడో కేల్కర్ కమిటీ వేసిండ్రు, తర్వాత మండల్ కమిషన్ వేసి కొంచెం మేరకు ఒక న్యాయం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క 42% ఇవ్వడం ద్వారా మరొక న్యాయం జరుగుతుందని అందరం భావించినాం. బట్ దురదృష్టవశాత్తు కొందరు శక్తులు దీన్ని అడ్వాంటేజ్గా వాడుకొని ఉపయోగించుకున్నారు తప్ప దీన్ని ప్రాపర్గా పార్లమెంట్లో ప్రవేశపెట్టి పార్లమెంట్లో 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా దీనికి తీసుకెళ్ళకపోవడం చాలా విడ్డూరం, చాలా అన్యాయం కూడా. ఇది ఎందుకంటే అన్ని పార్టీలను సమైక్యంగా ఏకం చేసి ఢిల్లీ పెద్దలు వినేటట్టు, ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వినేటట్టు, అక్కడున్న రాహుల్ గాంధీ వినేటట్టు చేసి ఇది పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఒక తీర్మానం చేసి బిల్లు పాస్ చేయించి 9వ షెడ్యూల్లో పెడితేనే ఇది న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పార్టీలు దీనికి ముందుకు రావాల్సిందిగా మేము పిలిపిస్తున్నాం. తప్పకుండా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం అనేక కుటుంబాలు ఇంకా చాలా వెనుకబడి ఉన్నాయి. ఇవాళ ఎన్నో వేల కుటుంబాలకు చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళకి చేయూతనివ్వాలంటే రిజర్వేషన్ ఒక్కటే ఒక మార్గము. వీళ్ళను తప్పకుండా అటువంటి గవర్నమెంట్ జాబ్లలో కానీ, చదువు విషయంలో కానీ, రాజకీయంలో కానీ వెనుకబడ్డ కులాలకు వాళ్ళకు ప్రాతినిధ్యం వహించే శక్తి మనం కల్పించగలిగితే
తప్పకుండా వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళ హక్కుల గురించి పోరాడి వాళ్ళకు ఫ్యూచర్ జనరేషన్లో కూడా వాళ్ళకు న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. నేను మా పార్టీ తరఫున నేను వ్యక్తిగతంగా నేను కూడా దీనికి పూర్తి మద్దతు ప్రకటించి ఎన్నిసార్లు ఎక్కడికైనా మీ బీసీ పక్షాల తరఫున బీసీ సంఘాల తరఫున పోరాడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన బీసీ సంఘాలకు ప్రత్యేక ధన్యవాదాలు. తమలో ఒక్కడిగా నన్ను చేర్చుకొని నన్ను ఇక్కడికి పిలిచి నన్ను ఇక్కడ నేతృత్వం వహించమన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిద్దిపేట పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్లో 42% బీసీ రిజర్వేషన్ బంద్ పిలుపు మేరకు సిద్దిపేటలో ఉన్న బీసీ కుల సంఘాలు, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ, బీజేపీ పార్టీ, ఎంఆర్పీఎస్ బంద్ లో పాల్గొని బంద్ ను విజయవంతంగా కొనసాగించారు. స్వచ్ఛందంగా అందరూ దుకాణాలు బంద్ చేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కార్మికులు అందరూ పాల్గొని 42% రిజర్వేషన్ అమలు కావాలని, ఖచ్చితంగా అమలు చేయాలని అన్ని పార్టీలు, అందరు నాయకులు, అందరు కుల సంఘాల ర్యాలీలు తీసి బీసీలకు 42% రిజర్వేషన్ ను చట్టసభల్లో అమలు చేయాలని వీరు కోరారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిందో అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తూ మద్దతు ప్రకటిస్తూ మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈ పూర్తిగా మద్దతు తెలియజేస్తూ పార్టీ శ్రేణులు జిల్లాల్లో పట్టణాల్లో మద్దతు ప్రకటిస్తూ భారీ సమస్యలు అన్ని మద్దతు కోరడం జరిగింది. అందించడం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. పోరాటం గురించి 42% రిజర్వేషన్ మా యువ నాయకులు రాహుల్ గాంధీ చేశారు. కట్టుబడి కాంగ్రెస్ ఈ రోజు పంచాయతీ ఎన్నికల్లో కూడా 42% ఈ రోజు పోరాటాన్ని అండగా నిలబడితే ఈ రోజు హైకోర్టుకు పొంది చరిత్రాన్ని తెలియజేస్తామని ఆగకుండా కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించడం జరిగింది. విధించిందో పోరాట సాధన గురించి రిజర్వేషన్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బొద్దులై బీసీలకు అండగా నిలబడి ఈ రోజు 42% కల్పించే వరకు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో 42% తీరుతామని అందులో భాగంగా కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బొద్దులై ముందుకు బీసీలకు అండగా నిలబడి మా హక్కుల సాధన రోడ్డెక్కడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో సిద్దిపేట తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ఊరెత్తులు చేసి 42% రిజర్వేషన్ కల్పించే వరకు సిద్దిపేటలో కూడా కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారి ఈ ఉధృతం ఇంకా తీవ్రంగా చేసి బీసీలకు వాళ్ళ పోరాటం గురించి మేమందరం కంకెల బదులు మేము పనిచేస్తామని తెలియజేస్తాం. మైనార్టీ వర్గాల నుండి ఇచ్చేస్తున్నటువంటి అన్నలకు, అక్కలకు అందరికీ మా యొక్క శుభాభినందనలు. అయ్యా, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. మా ఏవైతే ఉన్నాయో 42% కావాల్సినటువంటి హక్కుల గురించి మేము పోరాడుతున్నాం. కాబట్టి దయచేసి మీరు అక్కడ కూర్చుండి ఇక్కడ ఏదో చేస్తామని అంటే కుదిరింది. కాబట్టి మా ఏదైతే కావాలనో ఆ బీసీకి సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ మాకు ఇస్తేనే బాగుంటుంది. లేదా రోజువారీగా మేము నిరాహార దీక్షలు బట్టి చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మా పద్మశాలి సమాజం తరఫున పూర్తిగా మద్దతు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని చెప్పి మేము సభాముఖంగా కోరుతున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కేటాయించాలని చేపట్టిన బంద్కు పద్మశాలి సంఘం అధ్యక్షులు, యాదవ కుల సంఘ అధ్యక్షులు, కుమ్మరి కుల సంఘం నాయకులు, ఎస్సీ ఎస్టీ కుల సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లను కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులు అడ్డుపడుతున్నారని బీసీ మరియు ఎస్సీ ఎస్టీ కుల సంఘం నాయకులు మండిపడ్డారు. వెంటనే బీసీలకు 42% కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు కాముని రాజేశం, యాదవ కుల సంఘం నాయకులు పోచపోయిన శ్రీహరి యాదవ్, కుమ్మరి కుల సంఘం నాయకులు దరిపల్లి శ్రీనివాస్, ఎస్సీ ఎస్టీ కుల సంఘ నాయకులు బత్తుల చంద్రం నాయకులు పాల్గొన్నారు.
ఈ సమాజంలో 50% మించి ఉన్న బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కావాలనే డిమాండ్తో బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాల నేతృత్వంలో ఈరోజు ఇక్కడ చట్టసభలో 42% చట్టబద్ధమైన రిజర్వేషన్లు సాధించే లక్ష్యంతో ఈ నిరసన ప్రదర్శనను జస్టిస్ ఫర్ బంద్ అనే పేరిట మొత్తం రాష్ట్ర వ్యాప్త బంద్ను నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా పార్టిసిపేట్ అవుతున్న అన్ని రాజకీయ పార్టీలకు అన్ని కుల సంఘాలకు కూడా నమస్కారం. అయితే ఈ చట్టసభల్లో 42% రిజర్వేషన్ సాధించాలంటే మరి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. మరి ఈ రిజర్వేషన్ల సాధనకు మరి వ్యతిరేకంగా ఉన్న శత్రువు ఎవడో అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి బీసీ సమాజం చైతన్యం కావాలి. బీసీ సమాజంలో ఉన్న విద్యార్థుల నుంచి మొదలుకుంటే పండు ముసలి వరకు చైతన్యవంతమై దశల వారీగా ఉద్యమాన్ని నిర్మించి ఇటు తెలంగాణ రాష్ట్ర సాధనను కేసీఆర్ నేతృత్వంలో సాధించుకున్న తెలంగాణ సాధన, మందకృష్ణ గారి నేతృత్వంలో సాధించిన ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ల వర్గీకరణ సంబంధించిన స్ఫూర్తిని తీసుకొని ఈ బీసీలు కూడా 42% రిజర్వేషన్లు సాధించేదాకా పోరాడాలని చెప్పి అప్పటిదాకా ఈ పోరాటం కొనసాగాలని చెప్పి నేను ఆశాభావం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై నరపల్లి శ్రీను, సిద్దిపేట కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరికి నిదర్శనం ఏంటంటే, ఆ రోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చెప్పి తద్వారా ఎన్నో కొన్ని మా బీసీల ఓట్లని చేసుకొని తర్వాత అనంతరం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఒక జీవో తీసుకొచ్చి, ఆ జీవో చెల్లదని కూడా ఆయనకు తెలిసి కూడా ఆ జీవో తీసుకొచ్చి మేము బీసీల పట్ల ఉన్నామని చెప్పి మోసం చేస్తూనే ఈరోజు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోనే మళ్ళా కోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ కేసు వేయించి విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ ఈ పార్టీలు, ఈ జాతీయ పార్టీలు అయినటువంటి బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ బీసీల పైన వాళ్ళకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు. కేవలం 76 ఏళ్ళుగా మమ్మల్ని మోసం చేస్తూనే వస్తున్నారు. మా ఓట్లు ఇస్తున్నారు కానీ మాకు వచ్చే వాట మాత్రం బీసీల రిజర్వేషన్ మాత్రం కల్పించడం లేదు. దీనికి కల్పించాలంటే ఒకటే ఒక మార్గం. ఈ గల్లీలో కాదు, ఢిల్లీలో ఏదైతే రాహుల్ గాంధీ గారి ఇండియా కూటమి ఉందో, ఏదైతే ప్రధానమంత్రి గారి ఎన్డీఏ కూటమి ఉందో, ఇద్దరు కలిసి చట్టసభలో బిల్లు పెడితే బీసీల బిల్లు ఆమోదం అవుతుంది. అప్పుడే బీసీలకు సరైన న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఈ విధంగా భావిస్తాము. జై తెలంగాణ, జై బీసీ. తెలంగాణ. నా పేరు బద్దల చంద్రం. నేను తెలంగాణ దళిత సంఘాల ఐకాస రాష్ట్ర సమితి అధ్యక్షుడు. ఈరోజు ఈ బీసీ బంద్లో మేము భాగస్వాములై మా వంతు బీసీలకు చట్టసభల్లో 42% విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశం కల్పించేంత వరకు మేము వారితో ఉండి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై పూలే, జై బహుజన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారిశ్రామిక ప్రాంతంలో ప్రశాంతంగా బీసీ బంద్, రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని బీసీ సంఘాల నాయకుల డిమాండ్. బీసీలకు 42% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి. వరంగల్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద బైక్ ర్యాలీ. బీసీ రిజర్వేషన్ సాధన కోసం నేడు తెలంగాణ బంద్. మోడీ నిరంకుశ వైఖరిని వీడి బీసీలకు న్యాయం చేయాలి. అంబేద్కర్ సర్కిల్లో 42% బీసీ రిజర్వేషన్ బంద్. ఆర్టీసీ బస్సుల డిపోలకే పరిమితం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.